ఒక జెన్ కథ చూద్దాం. బూటీ అనే చైనీస్ చక్రవర్తి డైషి అనే జెన్ మాస్టర్ని పిలిచి, డైమండ్ సూత్రం నాకు వివరించండి అంటాడు. మాస్టర్ వచ్చి వేదిక పైకి ఎక్కుతాడు. టేబుల్పై ఒకసారి బలంగా గట్టిగా తడతాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరిగి దిగిపోయి బయటికి వెళ్ళిపోతాడు. చక్రవర్తి షాక్. అతను ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న సికో అన్నాడు, మీకు అర్థం చేసుకోలేకపోయారు. కానీ అదే అతని అత్యంత పరమబోధ. అయితే సత్యం గురించి ఏమీ చెప్పలేము. చెప్పిన క్షణం అది నిజం కాదు. ఓషో అర్థం ఏంటంటే, సత్యం ఉంది, కానీ చెప్పలేం. సత్యం మాటల్లో రాదు, చెప్పగానే అది తప్పు అవుతుంది. సత్యం అనుభవం, మాట కాదు. చూడాలి, ఉండాలి, తెలుసుకోవడం కాదు. తెలుసుకోవాలనే ప్రయత్నం సత్యం నుంచి దూరం చేస్తుంది. సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నించేంత వరకు మీరు దానిని మిస్ అవుతూనే ఉంటారు. సత్యాన్ని ఫీల్ చేయాలి, ఆలోచించాలి కాదు. జ్ఞానం ఎక్కువైతే మనసు ఇంకా అధమం అవుతుంది. ఇగ్నోరెన్స్ అంటే ఇగ్నోర్ చేయడం. మనం సత్యాన్ని మన ఆలోచనలతో ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఎక్కువ థియరీలు ఉంటే సత్యం దూరం అవుతూ ఉంటుంది. సత్యాన్ని మైండ్తో కాదు, హృదయంతో మాత్రమే అనుభవించవచ్చు. మనసు గతం లేదా భవిష్యత్తులో మాత్రమే పనిచేస్తుంది. సత్యం ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. కాబట్టి మనసుతో సత్యం ఎప్పటికీ కనిపించదు. అవగాహన ఉన్న క్షణంలో మాత్రమే సత్యం కనిపిస్తుంది. ఒక క్షణంలో ఆలోచనలు ఆగితే అదే సత్య దర్శనం, అదే బుద్ధుడవడం. దైషి మాట్లాడకపోవడం ఎందుకు? ఎందుకంటే డైమండ్ సూత్రం మాటలతో బోధించలేము. అతను నడిచిన తీరు, అతని నిశ్శబ్దం, అతనికి ఉనికి అదే బోధ, అదే సూత్రం. చక్రవర్తి అర్థం చేసుకోలేకపోవడానికి కారణం, అతను అర్థం చేసుకోవడానికి వచ్చాడు, కానీ అతన్ని అర్థం చేసుకోలేకపోయాం. అనుభవించాలి. మనం సత్యాన్ని ఎందుకు మిస్ అవుతామంటే, చాలాసార్లు సత్యం మన ముందే ఉంటుంది, కానీ మనం భయంతో, ఆలోచనలతో, లాజిక్తో, ఎక్స్ప్లెనేషన్తో చేసుకొని దూరం చేసుకుంటాం. సత్యం నీ తల దగ్గరికి రాదు, అది నీ హృదయానికి వస్తుంది.